మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. అల్లాపూర్ణకు చెందిన మన్నె ఆంజనేయులు అనే వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి చంపేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత దుండగులు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బు, బంగారం డిమాండ్ చేశారు. అక్కడికి కొద్ది గంటల తర్వాత ఆయన కుమార్తెకు ఫోన్ చేసి చంపేశామని చెప్పారు. అడిగిన డబ్బు, బంగారం ఇవ్వనందుకే చంపేసినట్లు దుండగులు చెప్పారని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. శివంపేట మండలం దొంతి చెరువులో ఆంజనేయుల మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మా డాడీ చనిపోయింది సార్. మేము ఎందుకు బ్రతకాలి చెప్పండి సార్. మమ్మీ నేను ఇద్దరే, మేము మా కన్న తమ్ముళ్ళు లేరు, ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే, మా అమ్మ లేని. ఇప్పుడు మా మమ్మీకి చేతులు ఇట్లా లేవని కూడా లేవు, ఆమె ఏం పని చేసేది సార్. ఇప్పుడు నా పెళ్లి ఏమంటారు, నా పెళ్లి కూడా కాలేదు సార్. మేము ఇద్దరం ఇప్పుడు ఏం కావాలి, మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా న్యాయం కావాలి. వాళ్ళకి ఉరి శిక్ష పడాలి కంపల్సరీ, వాళ్ళకి మాత్రం ఉరి శిక్ష కంపల్సరీ పడాలి సరే. చంపేయమని చెప్తే మేము ఇజ్రాయిస్ అమ్మ, మేము ఇజ్రాయిస్ మాట్లాడుతున్నాము. మీ డాడీ మస్తు ఏడుస్తున్నాడమ్మా, బాధపడుతున్నాడమ్మా, ఒకటే కూతురు అంట, నువ్వు లేకపోతే నేను లేకపోతే మా కూతురు బతకలేదు అంటుండు. మీ ఇంట్లోనంట 7 తులాల బంగారము, 3 లక్షల పైసలు ఉన్నాయంట కదమ్మా, నువ్వు అవి తీసుకొచ్చి మాకు ఇచ్చినావు అనుకో, మీ డాడీని వదిలేస్తామమ్మా. 3వ వ్యక్తికి చెప్పినాం అనుకో, మీ డాడీని మీ అన్న వాళ్ళకి అప్పేపిస్తా, వాళ్ళు చంపేసుకుంటారమ్మా. మరి చంపేస్తారు అని అంటే, సార్ వద్దు సార్, వద్దు సార్, మీకు దండం పెడతా, అక్క ఇజ్రాయిస్ అన్నారు కదా, అక్క వద్దక్క, నువ్వు నాకు అమ్మలెక్క అక్క, నువ్వు నాకు మంచి చేస్తా అన్నావు కదా అక్క, నా బంగారం ఇచ్చేస్తా, పైసలు ఇచ్చేస్తా, కానీ మా బాపు మాకు మంచిగా తిరిగి వచ్చిందనుకో, మా డాడీ మాకు మంచిగా తిరిగి వచ్చిందనుకో, మాకు అదొకటే చాలు, మేము ఏ రోడ్ల మీద అయినా బతుకుతాము. నాకు ఏదొద్దు, నాకు పెళ్ళి కూడా వద్దు, నాకు పెళ్ళి కాకపోయినా సరే, ఈ పెళ్లి కోసం మీరు చేసారు కదా, నాకు పెళ్ళి కూడా కాకపోయినా సరే, మా డాడీ ఉన్నాడు అనుకో, మమ్మీ నేను మంచిగా బ్రతుకుతాము అని అంటే, సరే సరే అని చెప్పి ఫోన్ కట్ చేసిరు. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిరు. నేను చేసేస్తే మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ కాల్ చేసిరు. ఏమైందమ్మా మరి వెళ్ళినవా అని అన్నారు. అంటే ఎక్కడికి అంటే షామీర్పేట దగ్గర, షామీర్పేట దగ్గర అలియాబాద్ శివరస్త దగ్గర యావపురం అక్కడికి మస్జిద్పూర్ దగ్గరికి రమ్మని చెప్పినారు. మస్జిద్పూర్ దగ్గరికి రమ్మని చెప్తే సరే సార్ నేను తీసుకొని వస్తున్నాను. మళ్ళీ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసిరు. ఆ టైంలో నాకు భయం వేస్తుంది, ఇక నేను ఎవరికి చెప్పాలని చెప్పి మా మామయ్యకి కాల్ చేసి, పక్కనే గిరిపల్లి 5 కిలోమీటర్స్, మా మామయ్య స్పాట్లో వచ్చేసేసరికి మళ్ళీ వాళ్ళు కాల్ చేసిరు. అప్పటికి నేను నా దాంట్లో రికార్డ్ చేద్దామంటే రికార్డెడ్ అని చెప్పి ఇప్పుడు నాది పోతుంది, అందులో రికార్డెడ్ అయితే రికార్డ్ చేస్తలేను వాళ్ళు. నేను చేసినా కానీ కట్ చేసి నువ్వు ఎవరికి కాన్ఫిడెన్స్ పెడుతున్నాను భయపడుతున్నారు వాళ్ళు. అట్లా అని చెప్పి మామయ్య మామయ్య ఆన్ చేయి అంటే, ఇక మామయ్య ఆన్ చేసి లాస్ట్ మూమెంట్లో ఇగో గ్యాబ్లింగ్